క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రశ్నలు జవాబులు అప్పుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొద్దువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయువాడు. ప్రార్థన చేసుకుంది. సర్వశక్తి సంపూర్ణమైన పరలోకపు తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, అయ్యా తండ్రి, అయ్యా మధ్యాహ్న సమయన తండ్రి బైబిల్ క్లాస్ అంతట్లో మీ కాపుదల దయచేయండి తండ్రి. బిడ్డల ప్రభా ప్రశ్నలు అడుగుతుండగా తండ్రి, అయ్యా జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అయ్యా బిడ్డల తండ్రి చెబుతుండగా తండ్రి మీ కాపుదల దయచేయండి తండ్రి. మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మీ కాపుదల దయచేయండి తండ్రి. గొప్ప తండ్రి, అయ్యా బైబిల్ క్లాస్ ముగిసేంతవరకు తండ్రి ఎటువంటి అల్లర్లు ఆటంకాలు ఇవి లేకుండా ప్రతి ఒక్క విషయంలో మీరే ముందు నడిపిస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండమ్మా. యెహోవా తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఏం అడగాలి? జ్ఞానం అడగాలి. మనకి జ్ఞానం లేనప్పుడు మనం దేవుణ్ణి జ్ఞానం అడగాలి. మనకి చెప్పడం రాకపోతే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ముందుగా ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నివసించారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఊరిలో పెరిగారు? వర్షిత్. కూర్చో. నోవాహు కుమారుల పేరేంటి? అబి, యాపేత్. కూర్చో. ఆదాము కుమారుల పేరేంటి? వినాయ్. ఆదాము కుమారుల పేర్లేంటి? కూర్చో. సత్యప్రియ, ఆదాం కుమారుల పేరేంటి? కూర్చో. వర్షిత్తు, దుష్టుల ఆలోచన చొప్పున ఏం చేయకూడదు? పాపుల మార్గమున. పాపుల మార్గమున. పాపుల మార్గమున. కూర్చో. అవి అపహాసులు కూర్చుండు చోటను యెహోవా ధర్మశాస్త్రమును ఎలా ధ్యానించాలి? ఎప్పుడు ధ్యానించాలి? ఎప్పుడెప్పుడు ధ్యానించాలి? అప్పుడు వారు ఎవరు? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందముతో ధ్యానించువారు, దివారాత్రులు ధ్యానించువారు ఎవరు? కూర్చో. వినయ్, అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఎలా ఉండును? అప్పుడు అతడు చేయనదంతయు. కూర్చో. సత్యప్రియ, దుష్టులు ఏమైపోతారు? గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. అంటే వాళ్ళు ఏమైపోతారు? దుష్టులు చెదరగొట్టి వెళ్ళిపోతారనమాట. కూర్చో. నీతిమంతుల సభలో ఎవరు నిలవరు? చరణం. నీతిమంతుల సభలో ఎవరు నిలవరు? వెరీ గుడ్. కూర్చో. దుష్టుల మార్గము దేనికి పోతుంది?
శరణ్య. దుష్టుల మార్గము ఏమవుతుంది? దేనికి పోతుంది దుష్టుల మార్గము? లేక ఇంకో పదం, దుష్టుల మార్గము దేనికి నడుపును? కూర్చో వినయ్. దుష్టుల మార్గము నాశనమునకు కూర్చో. దుష్టుల ఆలోచన చొప్పున అందరూ కలిసి చెప్పండి. పాపుల మార్గమున అపహాసులు కూర్చుండ చోటను యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు అతడు ఆ 4వ వచనం చెప్పండి. తర్వాత చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఎలా ఉండాలి? మీకు ఒక వయసు, మీరు ఇప్పుడే స్టార్టింగ్ బాల్యం. ఈ బాల్యంలోనే మీరు ఎవరంటే మీరు మొక్కగా ఉన్నారు. ఇప్పుడు ఆ మొక్క ఉందే, మొక్క ఎటు వంచితట్టు వంగిద్ది. ఇప్పుడు ఈ చెట్టు ఉందే, ఆ చెట్టు ఇటు వంగవండి ఇటు వంగిద్దా, అటు వంగవండి అటు వంగిద్దా? ఎందుకని? బాగా పెద్దదైపోయింది కాబట్టి. అంటే చిన్న మొక్క అయితే ఎటు వంచమంటే అటు వంగిద్ది. అలాగే మీరు చిన్న పిల్లలు అంటే మీరు ఎటు వంగాలి? ఎటు వంగకుండా ఎలా ఉండాలి? తిన్నగా యేసయ్య వైపే చూడాలి. అంటే మీరు ఎలా ఉండకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండకూడదు. అంటే అపహాసం చేస్తుంటారు కదా, వాళ్ళు అపహాసం చేసే చోట ఎవరైతే అపహాసం చేస్తారో, వ్యర్థమైన మాటలు మాట్లాడతారో అక్కడ మీరు ఉండకూడదు, నిలవకూడదు, అక్కడ కూర్చోకూడదు. అలా కూర్చుంటే ఏమైందంటే ఆ మాటలు మీకు వస్తాయి. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు అవుతారంట. అంటే అప్పుడు ఏమైతే వాళ్ళు అయితే మాట్లాడుతున్నారో ఆ మాటలన్నీ మనకే వస్తాయి అన్నమాట. అందుకని అక్కడ ఏం చేయకూడదు, మీరు కూర్చోకూడదు. మరి మీరు ఏం చేయాలి? ఈ వయసులో నుంచే ఏం చేయాలి? మీరేం చేయాలి? మీ బాల్య దినములందే ఏం చేయాలి? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అంటే మీరు ఈ వయసులో నుంచే, బాల్యం నుంచే మీరు దేవుని యందు భయభక్తులలో ఉండాలి. మీరు ఇక్కడ వాక్యం విన్న తర్వాత, ప్రార్థన చేసుకున్న తర్వాత, మీరు బయటికి వెళ్ళిన తర్వాత మూడోది ఏంటది? మూడోది ఏముండాలి? ప్రవర్తన. వాక్యము, ప్రార్థన తర్వాత ప్రవర్తన. మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరినైనా ఏదన్నా అంటే, పెద్దలనైనా చిన్నపిల్లలనైనా మీ ఇష్టానుసారంగా మాట్లాడితే చెడ్డ పేరు ఎవరికి? మీ తల్లిదండ్రులకి. మీ తల్లిదండ్రులు ఇంత ఇదిగా పెంచుతున్నారా, ఇంత భయంకరంగా పెంచుతున్నారని మిమ్మల్ని అంటారు, మీ తల్లిదండ్రులు అంటారు. మీ తల్లిదండ్రులు పొరపాటున టెన్షన్లో లేకపోతే ఏదో విషయంలో వాళ్ళు కోపపడ్డా కానీ మీలో మాత్రం కోపం అనేది రాకూడదు. మీరు వాళ్ళు పొరపాటున కోపడుతుండా కానీ మీరేం చేయాలి? వాళ్ళు మారాలని ప్రార్థన చేయాలి. తల్లిదండ్రుల్ని సన్మానించాలి. అంటే వాళ్ళు మంచిగా చూడాలి. మీరు ఇక్కడ చెప్పిన వాక్యాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ముందు అవి చదువుకోవాలి. చదువుకున్నారా? ప్రశ్నలో ఏం చేయాలి? మీరు ఇచ్చిన ప్రశ్నలో వాటి జవాబులు చదువుకోవాలి, వాక్యాలు చదువుకోవాలి. ఆ తర్వాత మీరు కాసేపు ఆడుకోవచ్చు కానీ పొద్దాకా అది అస్తమానంగా ఆడుకోకూడదు. అర్థమైందా? కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, జోకులు వేసుకోవటాలు ఇలాంటివి అనేది ఉండకూడదు. మీరు ఎలా పడితే అలా పిలుచుకోకూడదు. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎలా పడితే అలా పిలుచుకోకూడదు. మీకు తమ్ముళ్ళు అయితే తమ్ముడు అని, లేకపోతే పేరు పెట్టి పిలుచుకోవాలి. అన్నయ్యలు అయితే అన్నయ్య అని పిలుచుకోవాలి. ఆ తర్వాత
మీ చెల్లెళ్ళు ఉంటే చెల్లి అని పిలుచుకోవాలి, లేకపోతే పేరు పెట్టి పిలవాలి. అమర్యాదగా అనేది రాకూడదు. అర్థమైందా బాబు? యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పెరిగారు? చివరగా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఎలా పెరిగారు చెప్పాలి. ఎలా పెరిగారు? యేసు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చుండెను. నిన్న చెప్పానుగా, చదువుకోండి, ప్రతిరోజు కూడా చదువుకోవాలి. మీరు దేవుని బిడ్డలు, మీ గురించేగా యేసుక్రీస్తు ప్రభువారు కోపాడదే, లేదా కోపడతారు ఆయన? ఎందుకని? వాళ్ళు ప్రయోజకులు, మీరు అందరూ కూడా ప్రయోజకులు అవ్వాలి అని. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను తీసుకెళ్ళేటప్పుడు ఆయన ఏమని చెప్తారు తెలుసా? తల్లులతో ఏమని చెప్తారు తెలుసా? అమ్మ, నా నిమిత్తం కాదు, మీ పిల్లల నిమిత్తం, మీ నిమిత్తం ఏడమ్మని చెప్పారు. అంటే పిల్లలు లోకంలో కలిసిపోకుండా, తర్వాత వ్యర్థమైన ప్రవర్తనకు వెళ్ళిపోకుండా, నాశనానికి వెళ్ళిపోకుండా వాళ్ళ నిమిత్తం ఏడమని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైందా? అందుకని మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఉండాలి. ఇప్పుడు చక్కగా మీరు ప్రశ్నలు అడిగినప్పుడు జవాబులు టకటగా చెప్పారు. ఇంకా నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంకా మీరు దేవుని సువార్త ప్రకటించే బిడ్డలుగా, మంచి ఆయుధాలుగా మీరు తయారవ్వాలి. ఆ విధంగా ఉండాలి. చాలా ప్రదేశాలల్లో మూఢాచారాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ ఉంటాయి. మనిషి చనిపోతే మూఢనమ్మకాలు చేస్తారు, తర్వాత వ్యర్థమైన ప్రవర్తన ఇవన్నీ కలిగి ఉంటాయి. కానీ మనం క్రీస్తుని యందు ఉన్నప్పుడు అక్కడ అలాంటివి చేసేటప్పుడు అలాంటివి అనేది ఉంటాయా? ఉండవు. ఎందుకనంటే క్రీస్తు 66 పుస్తకాలు ఎలా అయితే చెప్పారో మనం కూడా అలాగే చేయాలి. అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు జ్ఞానం కొదువు, మీకు జ్ఞానం లేకపోతే ఏం చేయాలి? దేవునిని అడగాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రీస్తుని పోలి, క్రీస్తు ఎలా అయితే ఉండారో అలాగే మీరు ఉండాలని, క్రీస్తులాగా జీవించాలని కోరుకుంటూ, మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఇంతవరకు శ్రద్ధగా అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి మరి జవాబు చెబుతూ, ఇంత శ్రద్ధగా విన్న మీకు ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ